వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 4 గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోంమంత్రి అనిత హెచ్చరించారు. నాకైతే నవ్వు వస్తుంది, కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ, ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడ 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లే సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి, గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను, ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెరుచుకోవాల్సి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించింది. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్తో నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే ఈ చట్టాల కేసులో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది అధికారుల మీద ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కావట్లే. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ నోడుకోండి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదో ఒక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాలలో జరిగిన ఏదైతే ఆనాటి ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై యాక్షన్ త్వరగా జరగట్లేదు అనేది ఒక వర్గం వాదన. మరికొంతమంది రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటారు. ఎట్లా డిపార్ట్మెంట్ సార్ ఒకటే అండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిన్నాను అనుకోండి, నేను దెబ్బతినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా తగలాలని కోరుకోవడం అనేది మానవ నైజం. సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపదడప గబగబ తీసుకెళ్ళి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు మొట్టికాయలు పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి. ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అత్యుత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు మొట్టికాయలు ముట్టినాయి. కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే.
ఈరోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎస్, ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణలు ఎంత నిజానిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము. వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము. వాటి తగ్గ సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్లో కొంత మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు, ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికి ఏంటి ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్పా. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు ఏ విచారణ, సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో, ఈ విచారణ మొత్తం ఈ అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకి వెళ్ళింది మాత్రం 19 to 24 ఆ పీరియడ్. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలేదు. ఒక థీమ్ పెట్టుకున్నాం, ప్రజలకు ఉపయోగపడాలి, తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. ఇదే థింకింగ్తో వెళ్తున్నాం, ఇదే థీమ్తో వెళ్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ నెరవేర్చడం లేదు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దాడులకి పాల్పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి, లేకపోతే గవర్నమెంట్ మీద బురద జల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్డు ఎక్కి మాట్లాడాలి. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విషయాల్లో రోడ్డు ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా. ఎక్కడైనా చనిపోతే రోడ్డు ఎక్కుతాడు, ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్డు ఎక్కుతారు. మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం. గవర్నమెంట్కి సంబంధించి ఏ ఇంప్లిమెంటేషన్